ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నిన్న మనం బిందు పదంలో అభ్యాసం 1Aలో ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ చేసాం. ఫస్ట్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ చేసాం. ఈరోజు ఫస్ట్ రోమన్ని మొత్తం కంప్లీట్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో దానిలో సెకండ్ ప్రాబ్లం చూడమ్మా. A-3, 2 B0, 4 బిందువుల నుంచి సమాన దూరంలో ఉండే బిందు పద సమీకరణాన్ని కనుక్కోండి. సమాన దూరంలో ఉండే బిందు పద సమీకరణాన్ని కనుక్కోండి. సో చూడండి, చెప్పా కదా ఆల్రెడీ మీకు. ఈ చాప్టర్ మొత్తంలో కూడా వాడు మిమ్మల్ని అడిగే ఒకే ఒక ప్రశ్న ఏంటంటే బిందు పద సమీకరణాన్ని కనుక్కోండి. బిందు పద సమీకరణాన్ని కనుక్కోండి. దీనికి మీకు 3 పద్ధతులు చెప్పాను. ఏమని చెప్పాను? ఫస్ట్, ఆ బిందు పదంలో ఏదైనా ఒక బిందువుని Px1, y1 అని తీసుకోవాలి. ఆ తర్వాత ప్రశ్నని జాగ్రత్తగా 2-3 సార్లు చదివి ఆ ప్రశ్న నుంచి ఒక జ్యామితీయ నియమాన్ని మనం రాబట్టాలి. ఆ తర్వాత దానికి సంబంధిత జ్యామితీయ సూత్రాలను ఉపయోగించి ఒక సమీకరణాన్ని మనం రాబడతాం. ఆ సమీకరణం అంతిమంగా ఏమైంది అంటే మనకి బిందు పద సమీకరణం అయింది. ఈ 3 స్టెప్స్ ప్రతి ప్రాబ్లంకి కామనే. సో ఫస్ట్ ఏం చేస్తాను, బిందు పద సమీకరణం కనుక్కోమన్నాడు కాబట్టి ముందేం చేస్తానంటే జనరల్గానే ఎప్పుడు చేసేదే వాడిచ్చిన సమస్యలో ప్రాబ్లంలో బిందువులను ముందు రాసుకుంటాను. దత్త బిందువులు వాడేమి ఇచ్చాడు? A-3, 2 B0, 4 దత్త బిందువులు ఇచ్చాడు. ఇప్పుడు ప్రాబ్లంలోకి ఎంటర్ అవుతాను. బిందు పద సమీకరణం కనుక్కోవాలి కాబట్టి ముందు అసలు ఆ బిందు పదంలో ఉన్న ఏదైనా ఒక బిందువును Px1, y1 తీసుకుంటాం. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే ప్రశ్నని జాగ్రత్తగా చదివి ప్రశ్న నుంచి దత్త నియమాన్ని రాయాలి. వాడు ఇచ్చిన జ్యామితీయ నియమాన్ని రాయాలి. ఆ నియమం ఏంటంటే క్వశ్చన్ చదువుదాం ఒకసారి. ఏ బిందువుల నుంచి సమాన దూరంలో ఉండే, అంటే చూడమ్మా, ఇది A-3, 2 అనుకోండి, ఇది B0, 4 ఈ 2 బిందువులకి సమాన దూరంలో ఉండే ఈ బిందువు ఉంది. అంటే ఎలా ఉందంట? సమాన దూరంలో ఉండే బిందు పద సమీకరణాన్ని కనుక్కోమన్నాడు. ఆ సమాన దూరంలో ఉండే బిందు పద సమీకరణం నుంచి ఏదైనా ఒక బిందువుని తీసుకుంటాను. ఆ బిందువు ఏమనుకున్నాను? Px1, y1. ఇప్పుడు వాడు క్వశ్చన్లు ఏమిచ్చాడు? A, B బిందువులకు సమాన దూరంలో ఉండే అన్నాడు. అందుకని A, Bలకు సమాన దూరంలో ఉండే ఏదో ఒక బిందువు నేనేమనుకున్నానంటే Px1, y1 అని తీసుకున్నాను. Px1, y1 చాలా ఉంటాయి, కాకపోతే నేను Px1, y1 తీసుకున్నాను. ఇప్పుడు వాడు ఇచ్చిన ప్రకారం ఈ Px1, y1 అనేది ఏకి బికి సమాన దూరంలో ఉంది. అంటే P నుంచి ఏకి ఎంతైతే దూరం ఉందో P నుంచి బికి కూడా అంతే దూరం ఉంది. సో దత్త నియమం ఏమైందంటే PA = PB. PA = PB. ఎందుకు రాసేట్లాగా? వాడు క్వశ్చన్లో ఇచ్చాడు ఏ బీలకు బిందువులకు సమాన దూరంలో ఉండే అనేది నియమం ఇక్కడ. సో ఏ బీలకు సమాన దూరంలో ఉండే బిందువులు చాలా ఉంటాయి. ఆ బిందువుల్లో ఏదో ఒక బిందువు తీసుకోవాలి కాబట్టి నేను Px1, y1 తీసుకున్నాను. అంటే సమాన దూరంలో ఉంది కాబట్టి ఇది PA = PB. సో దత్త నియమం వచ్చేసింది. PA = PB. PA = PB. సో ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను, PA అంటే ఏం లేదు, P నుంచి ఏకున్న దూరం. AB అన్నామనుకో A నుంచి Bకి ఉన్న దూరం. CD అన్నామనుకో C నుంచి Dకి ఉన్న దూరం. PA అన్నామంటే P నుంచి Aకి ఉన్న దూరం. మరి 2 బిందువుల మధ్య దూరం మీ అందరికీ తెలుసు. x1 - x2 2 y1 - y2 2. సో ఇక్కడ PA = PB కదా, ఇరువైపులా వర్గం చేస్తే ముందు ఈ రూట్ రాసే పని మనకు తప్పిపోద్ది. అందుకని PA² = PB². దట్ ఇంప్లైస్ ఇక రూట్ రాసే పని లేదు కాబట్టి ఫార్ములా ఏంది? x1 - x2 2 y1 - y2 2. PA కదా, PA చూడండి, ఇది x1, y1, ఇదేమైంది? x2, y2. సో ఇక్కడ x1, y1, x2, y2, x2, y2. దీన్ని కాసేపు ఇక్కడ x2, y2 అని తీసుకోండి. ఇది x1, y1. సో PA అంటే x1 - x2 2 y1 - y2 2. చూడండి, x1 - x2 అంటే ఆల్రెడీ ఇక్కడ -3 ఉంది కాబట్టి ప్లస్ అయ్యింది. x1 + 3 2 y1 - 2 2. ఫార్ములా ఏంటది? x1 - x2 2
y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈసారి పీబీ స్క్వేర్ పీకి బీకి దీని మధ్యలోకి వచ్చినప్పుడు ఇదే x2 y2 ఇది x2 ఇది y2 మళ్ళీ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ అంటే x1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 4 హోల్ స్క్వేర్ y1 మైనస్ 4 హోల్ స్క్వేర్ దట్ ఇంప్లైస్ ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఫార్ములా ఇది వచ్చింది x1 ప్లస్ 3 హోల్ స్క్వేర్ అంటే ఏ ఫార్ములా ఉంది అది a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఏ స్క్వేర్ అంటే x1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ x1 ఇంటూ 3 తర్వాత ప్లస్ మళ్ళీ ఈసారి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab సో ఏ స్క్వేర్ అంటే y1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 ఇంటూ y1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ x1 మైనస్ 0 అంటే x1 కాబట్టి x1 స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ వచ్చింది మైనస్ 2ab అంటే 2 ఇంటూ y1 ఇంటూ 4 మనం ఏమైతే ఫార్ములాలు సూత్రాలను దీనిలో వాడుతున్నామో ఆ సూత్రాలు కూడా నేను పక్కనే ఇవ్వడం జరిగింది దట్ ఇంప్లాయిస్ x1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2 ఇంటూ 3 అంతా 6 ఇంటూ x1 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 2 ఇంటూ 2 అంటే 4y1 ఈజ్ ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ మీన్స్ 16 మైనస్ 2 ఇంటూ 4 ఎంతమ్మా 8y1 దట్ ఈక్వల్స్ టు ఖచ్చితంగా x1 స్క్వేర్ y1 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి ఈజ్ ఈక్వల్ టు x1 స్క్వేర్ ఉంది ఈజ్ ఈక్వల్ టు x1 స్క్వేర్ ఉంది సో ఈ x1 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది అలాగే ఈజ్ ఈక్వల్ టు అవతల y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అవతల y1 స్క్వేర్ ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి సో మిగిలిన వాటిని ఆర్డర్లో రాసేద్దాం సో ఫస్ట్ x1 టర్మ్స్ తీసుకో ఇక 6x1 ఇక ఎక్కడ x1 టర్మ్ ఎక్కర్లేదు 6x1 ఇక్కడ మైనస్ 4y1 ఉంది ఈజ్ ఈక్వల్ టు అవతల మైనస్ 8y1 ఉంది ఈ మైనస్ 8y1ని ఈ మైనస్ 8y1 ఉంది కదా దీన్ని ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళండి అప్పుడు ఇదేమైంది ప్లస్ 8y1 అయింది 8y ప్లస్ 8 కదా 8 మైనస్ 4 అంటే ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 9 అటు తీసుకెళ్ళిపోండి 9 ఇక్కడ ఉంది కదా 9 అటు తీసుకెళ్ళిన అలాగే 4 కూడా ఉంది కాబట్టి 9 ప్లస్ 4 ఎంత 13 ఈ 13 అటు తీసుకెళ్ళిపోండి అప్పుడు 16 మైనస్ 13 అంటే ఓకే 13 వెళ్తే ఏమైంది 16 మైనస్ 13 అంటే 3 అయింది చూడండి ఇక్కడ నెంబర్స్ స్థిర పదాలు కదా స్థిర పదాలు మీకు గుర్తుపెట్టుకుంటే మీరు సరిపోద్ది 9 ప్లస్ 4 13 అటు వెళ్తే మైనస్ 13 16 మైనస్ 13 అంటే 3 16 మైనస్ 13 అంటే మనకేమైంది 3 వచ్చింది దేర్ఫోర్ కావాల్సిన బిందు సమీకరణం ప్రతి బిందువు దగ్గర చెప్పాలి కాబట్టి ఇక x1లో y1లో తీసేసి xyలు రాస్తాం 6x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 3 సో మీరు గమనించే ఉండాలి సో బిందు పద సమీకరణం కనుక్కోండి అన్నప్పుడు మనం చేసిన మూడు స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే ఆ బిందు పదంలో నుంచి ఏదైనా ఒక బిందువుని తీసుకుంటున్నాం తర్వాత వాడిచ్చిన ప్రశ్న నుంచి దత్త నియమాన్ని రాస్తున్నాం ఆ తర్వాత ఆ దత్త నియమానికి అనుగుణంగా జ్యామితీయ సూత్రాలను మనం వాడుతున్నాం ఇక్కడ దత్త నియమం ఏంది ఏ కామా బీలకు సమాన దూరంలో ఉండే అన్నాడు సో అందుకని ఏ కామా బీలకు సమాన దూరంలో ఉండే ఆ బిందువుని ఏమనుకున్నాను పి అనుకున్నాను ఏ కామా బీలకు సమాన దూరంలో ఉంది అంటే పిఏ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది పీబీ అయింది పిఏ అంటే పి నుంచి ఏకున్న దూరం అందుకని దూరం ఫార్ములా వేసాను వేసేటప్పుడే మళ్ళీ ఇక రూట్ రాసే పని లేకుండా ఫార్ములా రూట్ ఉంది కదా ఆ రూట్ రాసే పని లేకుండా ఇరువైపులా వర్గం చేసాను తర్వాత సాల్వ్ చేస్తున్న ప్రయత్నంలో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాను వాడాను ప్రతి ప్రాబ్లం ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్ ప్రతి ప్రాబ్లం ఈ 3 స్టెప్స్ అప్లై చేయాలి ఫస్ట్ బిందు పదంలో ఏదైనా బిందువుని తీసుకోవాలి తర్వాత దత్త నియమం తీసుకోవాలి తర్వాత జ్యామితీయ సూత్రాన్ని ఉపయోగించి బిందు పద సమీకరణాన్ని కనుక్కోవాలి సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఓకే స్టూడెంట్స్ థర్డ్ ప్రాబ్లం చూడమ్మా మూల బిందువు ఓ నుండి పి దూరం A1,2 బిందువు నుంచి పి దూరానికి రెట్టింపు అయితే పి బిందు పద సమీకరణాన్ని కనుక్కోండి అన్నాడు సో ఇది కూడా సేమ్ బిందు పద సమీకరణాన్ని కనుక్కోమన్నాడు సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం వాడు ఇచ్చిన ఫస్ట్ స్టెప్లో ఆ బిందు పదంలో నుంచి ఏదైనా ఒక బిందువుని px1, y1 అని తీసుకుంటాం తర్వాత దత్త నియమాన్ని రాస్తాం తర్వాత దానికి సంబంధించిన జ్యామితీయ సూత్రాలను ఉపయోగిస్తాం ఫైనల్గా ఒక సమీకరణం వచ్చింది ఆ సమీకరణం మనకి బిందు పద సమీకరణంగా మారిద్ది
సో ఇప్పుడు చూడండి కండిషన్ ఫస్ట్ ఏం చేద్దామంటే వాడు ఇచ్చిన బిందువులు రాద్దాం, తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్దాం. దత్త బిందువులు ఏమి ఇచ్చాడంటే మూల బిందువు నుండి పీ దూరం అన్నాడు కాబట్టి మూల బిందువుని జనరల్గా ఏమనుకుంటామంటే ఓ అని తీసుకుంటాం. ఓ అంటే 0,0, మూల బిందువు అంటే 0,0. దాన్ని అలాగే బిందువు ఇంకో బిందువు ఏమి ఇచ్చాడు, A1,2, A1,2 ఈ రెండు బిందువులు వాడిచ్చాడు. సో ప్రాబ్లంలోకి ఎంటర్ అయిపోదాం. మరి ప్రాబ్లంలోకి ఎంటర్ అయినప్పుడు కనుక్కోమంది ఏంది మనల్ని బిందు పద సమీకరణం. సో బిందు పద సమీకరణంలో ఏదైనా బిందువుని ఏమని తీసుకుంటాం, Px1, y1. సో బిందు పదంలో ఏదైనా బిందువును Px1, y1 తీసుకుంటాం. తర్వాత ఇచ్చిన ప్రశ్నని జాగ్రత్తగా చదివి దత్త నియమాన్ని రాయాలి. మరి చూడండి కండిషన్ ఏమి ఇచ్చాడు. కండిషన్ మూల బిందువు నుండి P దూరం, మూల బిందువు నుంచి పీకున్న దూరం అన్నాడు. మూల బిందువు అంటే దాన్ని ఓతో డిఫైన్ చేస్తాం, ఓతో సూచిస్తాం. ఓ నుంచి పీకున్న దూరం అంటే ఓపి, అంతే కదా. ఏ నుంచి పీకున్న దూరం అంటే ఏబి, అలాగే ఓ నుంచి పీకున్న దూరం అంటే ఓపి. అదే రాసాం ఇక్కడ దత్త నియమంలో. ఓపి మూల బిందువు నుంచి పీకున్న దూరం ఏ నుంచి పి దూరానికి రెట్టింపుగా ఉంది అన్నాడు. ఏ నుంచి పి దూరం అంటే ఏపీ లేకపోతే పిఏ ఎలా అయినా రాసుకోవచ్చు. ఏ నుంచి పీకున్న దూరానికి రెట్టింపు అన్నాడు. రెట్టింపు అంటే డబల్, డబల్ అంటే 2 అని రాసుకుంటాం. ఏ నుంచి పీకున్న దూరం రెట్టింపు అంటే 2 × PA. ఇది వాడి క్వశ్చన్లో మనకి ఇచ్చిన కండిషన్, ఇచ్చిన నియమం. క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఓ నుంచి పీకున్న దూరము పి నుంచి ఏకున్న దూరానికి రెట్టింపుగా ఉంది అన్నాడు. పి నుంచి ఏకున్న దూరానికి రెట్టింపు అంటే OP = 2 × PA. OP = 2 × PA. క్వశ్చన్లో అది క్లారిటీగా మనకి ఇవ్వడం జరిగింది. మూల బిందువు నుండి పీకున్న దూరం, మూల బిందువు నుంచి పీకున్న దూరం ఎలా ఉంది అంటే అని క్వశ్చన్లో ఇచ్చాడు. మరి మూల బిందువు నుంచి పీకున్న దూరం అంటే మూల బిందువు అంటే ఓ కదా, ఓ నుంచి పీకున్న దూరం అంటే OP. అది ఎలా ఉందంటే అంటే OP = ఎలా ఉందంటే ఏ బిందువు నుంచి పీ దూరానికి రెట్టింపుగా ఉంది అన్నాడు. ఏ నుంచి పీకున్న దూరం ఉన్న పీ నుంచి ఏకున్న దూరం ఒకటే కాబట్టి రెట్టింపు అంటే 2 అంటే డబుల్ అన్నమాట. సో 2 × PA అది వాడిచ్చిన దత్త నియమం. తర్వాత ఇక మామూలే కదా, ఓపీ అంటే ఓ నుంచి పీకున్న దూరం, పిఏ అంటే పీ నుంచి ఏకున్న దూరం, అంటే రెండు బిందువుల మధ్య దూరం. ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు, √(x1 - x2) + y1 - y2². సో ఇక్కడ ఓపీ అంటే ఓ అంటే మనకు తెలుసు ఆల్రెడీ, కావాలంటే ఇక్కడ రాసుకొని చూద్దాం. ఓపీ అంటే సో ఇక్కడ ఓపీ అన్నప్పుడు ఇక్కడ ఓ అంటే ముందు పి రాసేయండి. పి ఎంత అవుతుంది, x1 y1, దీని నుంచి తర్వాత ఓ అంటే 0,0, అలాగే ఏ అంత 1,2. సో ఓపీ అంటే ఓ నుంచి పీకున్న దూరం. ఫార్ములా తెలుసుకొని మనకి ఓపీ అన్న P1 ఒకటే కాబట్టి ఫార్ములా అయితే x1 - x2² + y1 - y2². సో చూడండి ఇక్కడ OP = 2PA, ఇరువైపులా వర్గం చేసాం. వర్గం చేసినప్పుడు OP² = 4PA² అయింది. 2² అంటే 4 అయింది, PA అంటే PA² అయింది. ఈ OP² రాయడం వల్ల ఇక్కడ మనం ఫార్ములాలో సూత్రంలో రూట్ రాసే పని తగ్గిపోద్ది. సో OP² అన్నప్పుడు రూట్ వెళ్ళిపోద్ది. x1 - x2² అంటే x1 - 0² + y1 - 0² = 4 × PA² అంటే P నుంచి ఏకున్న దూరం, x1 - 1² + y1 - 2². ఇక్కడ నుంచి ఇక a - b² a + b² వస్తుంది. x1 - 0 అంటే x1 కాబట్టి x1², y1 - 0 అంటే y1 కాబట్టి y1² = 4 × a - b². a - b² అంటే a² + b² - 2ab. a² అంటే x1² b² అంటే 1² అంటే 1 అయిపోద్ది, మైనస్ 2ab అంటే 2 × x1 × 1 a - b². మళ్ళీ సేమ్ ఫార్ములా, a² అంటే y1² b² అంటే 2² అంటే 4 మైనస్ 2ab అంటే 2 × y1 × 2 అంటే ఎంత అవుతాం, అది 2ab 2 × y1 × 2. దట్ ఇంప్లైస్ x1² + y1² = 4 × ఆర్డర్లో ఇక్కడ రాసేయండి ఒకేసారి. ఫస్ట్ x1² అని రాద్దాం, అది ఒకటే ఉంది కాబట్టి x1². మళ్ళీ ఇక్కడ y1² ఉంది, y1² రాద్దాం, మైనస్ ఈసారి x అంటారు. 2 × 1 అంటే 2 కాబట్టి 2x1, y1 అంటారు 2 × 2 4y1
4 + 1 అంటే 5. దట్ ఇంప్లైస్ x1² + y1² నెక్స్ట్ ఇప్పుడు 4 లాగా తీసుకెళ్ళిపోండి. 4x1² + 4y1² మైనస్ 4 × 2 అంటే 8, 8x1, 4 × 4 అంటే 16, 16y1, 4 × 5 అంటే 20. దట్ ఇంప్లైస్ ఇక్కడ ఉన్న x1² తీసుకెళ్ళిపోతే 4x2² పక్క ఉంది. 4x1² మైనస్ x1² అంటే 3x1² అయింది. అలాగే y1² తీసుకెళ్ళామనుకో, ఆల్రెడీ ఇక్కడ 4y1² ఉంది. సో 4y1² మైనస్ y1² అంటే ప్లస్ 3y1². మిగతాది మామూలుగా మైనస్ 8x1 మైనస్ 16y1 ప్లస్ 20 = 0. సో ఏదో ఒక బిందువు దగ్గర తీసుకెళ్ళిపోయాం కాబట్టి ప్రతి బిందువు దగ్గర మనం చెప్పాలి కాబట్టి దేర్ఫోర్ కావాల్సిన బిందువు సమీకరణం అని చెప్పేసి ఈ x1 ప్లేస్లో xని రాస్తాం, y1 ప్లేస్లో yని రాస్తాం. అంటే 3x² + 3y² మైనస్ 8x మైనస్ 16y ప్లస్ 20 = 0. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో మెయిన్ పార్ట్స్ ఇదిగో సేమే కదా. బిందు పద సమీకరణం కనుక్కోమన్నాడు. బిందు పదంలో ఏదైనా ఒక బిందువుని px1, y1 తీసుకున్నాను. ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్ వాడిచ్చిన ప్రశ్నను జాగ్రత్తగా చదివి నియమాన్ని రాయాలి. వాడిచ్చిన ప్రశ్నలో నియమం చూడండి. మూల బిందువు నుంచి పీకున్న దూరం అంటే ఓ నుంచి పీకున్న దూరం అంటే ఓపీ ఎలా ఉందంటే = ఏ నుంచి పీకున్న దూరానికి రెట్టింపుగా ఉంది అన్నాడు. అంటే 2 × PA. ఇది వాడిచ్చిన దత్త నియమం. దీనికి ఇరువైపులా వర్గం చేసి సంబంధిత జ్యామితీయ సూత్రాలను అప్లై చేసి సమీకరణాన్ని రాబట్టాను. ఆ సమీకరణం మనకి బిందు పద సమీకరణం అయింది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే స్టూడెంట్స్, 4th క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా సేమ్ అంతే. నిరూపకాక్షాల నుంచి సమాన దూరంలో ఉండే బిందు పద సమీకరణాన్ని కనుక్కోండి. నిరూపకాక్షాల నుంచి సమాన దూరంలో ఉండే బిందు పద సమీకరణాన్ని కనుక్కోండి అన్నాడు. సో ఇక్కడ బిందువు ఏమీ లేదు. సో చూద్దాం. మరి మనం కనుక్కోమని ఏంది? బిందు పద సమీకరణం. ఇది మనల్ని కనుక్కోమన్నాడు. బిందు పద సమీకరణం. సో మరి ఫస్ట్ స్టెప్ ఎప్పుడు ఏం చేస్తాం? బిందు పదం ఆ బిందు మనకు ఏ బిందు పద సమీకరణాన్ని అయితే మనం కనుక్కోవాలో ఆ బిందు పదంలో ఉన్న ఏదైనా ఒక బిందువుని ఏమని తీసుకుంటాం మనం? x1, y1 అని తీసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం? దత్త నియమాన్ని రాస్తాం. వాడు ఇచ్చిన క్వశ్చన్ జాగ్రత్త చదివి ఆ క్వశ్చన్ నుంచి ఒక నియమాన్ని మనం రాబట్టాలి. సో ఫస్ట్ చూడండి, బిందు పదం మీద ఏదైనా బిందువుని px1, y1 అని తీసుకున్నాను. ఇప్పుడు నియమం రాయాలి. ఆ నియమం మనం రాయాలంటే ఆ కండిషన్ నియమం రాయాలంటే క్వశ్చన్ మనం 1-2 సార్లు జాగ్రత్త చదవాలి. నిరూపకాక్షాల నుంచి సమాన దూరంలో ఉండే బిందు పద సమీకరణాన్ని కనుక్కోమన్నాడు. సో నిరూపకాక్షాలు అంటే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ x అక్షాన్ని ఈ అడ్డు వరుసని x అక్షం అంటాం, దీన్ని y అక్షం అంటాం. ఈ రెండు ఖండించుకునే బిందువు ఏంది? మూల బిందువు అయింది. దాన్ని O అని డిఫైన్ చేస్తాం, O అని సూచిస్తాం. ఇప్పుడు ఏమన్నాడంటే నిరూపకాక్షాలకి సమాన దూరంలో ఉండే బిందు పద సమీకరణాన్ని కనుక్కోమన్నాడు. అందుకని ఫస్ట్ ఏం చేద్దామంటే ఏదైనా ఒక బిందువు px1, y1 అని తీసుకున్నాం కదా. ఆ బిందువు ఇదిగోండి, px1, y1. మరి మీ అందరికి ఆల్రెడీ తెలిసే ఉండాలి, నిరూపకాక్షాల్లో ఏదైనా ఒక బిందువుని నిరూపకాక్షం మీద ఏదైనా ఒక బిందువు px1, y1 కానీ ఏదైనా బిందువు తీసుకున్నానంటే px1, y1 తీసుకున్నానంటే దాని అర్థం ఏంటంటే ఈ x1 ఏమంటాం? x నిరూపకం అంటాం. ఈ y1 ఏమంటాం? y నిరూపకం అంటాం. x1, y1 అనే బిందువు తీసుకున్నామంటే దాని అర్థం ఏంటంటే మూల బిందువు నుంచి x అక్షం మీద x1 యూనిట్ దూరంలో, అలాగే మూల బిందువు నుంచి y అక్షం మీద y1 యూనిట్ దూరంలో ఉన్న బిందువునే px1, y1 అని సూచిస్తాం. అంటే మూల బిందువు నుంచి x అక్షం మీద x1 యూనిట్ దూరంలో, అలాగే మూల బిందువు నుంచి y అక్షం మీద y1 యూనిట్ దూరంలో ఉన్న ఆ బిందువుని ఎలా సూచిస్తామంటే p(x1, y1) అని సూచిస్తాం. మరి ఇప్పుడు వీడిచ్చింది ఏంటంటే కండిషన్ మనకి ఈ బిందువు ఎలా ఉందంట? నిరూపకాక్షాలకి సమాన దూరంలో ఉంది అన్నాడు. అంటే ఈ బిందువు x అక్షానికి ఎంతైతే దూరంలో ఉందో y అక్షానికి కూడా అంతే దూరంలో ఉంది అన్నాడు. సో చూద్దాం. అంటే ఈ P అనే బిందువు నుంచి x అక్షానికి గీయండి. మరి ఇక్కడ నుంచి మీ అందరికీ తెలుసు ఈ దూరం ఎంత? x1. అప్పుడు ఆటోమేటిక్గా P నుంచి ఈ y అక్షానికి కూడా దూరం ఏమైంది? x1 అయింది. తర్వాత ఈ దూరం ఎంత? y1. మరి ఈ P నుంచి
ఎక్స్ అక్షం మీదకి ఈ దూరాన్ని తీసుకోండి. ఇది y1 అయినప్పుడు ఇది కూడా ఏమైద్ది? y1 అయిద్ది. సో ఇప్పుడు మరి ఏమన్నాడు క్వశ్చన్లో? నిరూపక అక్షాలకు సమాన దూరంలో ఉందన్నాడు. ఈ దూరం x1 అవుతుంది. ఇది y అక్షానికి ఉండే దూరం x1 అవుతుంది. x అక్షానికి ఉండే దూరం y1 అవుతుంది. అంటే రెండు ఏమన్నాడు? సమానం అన్నాడు, సమాన దూరం అన్నాడు, సమానంగా ఉంది అన్నాడు. మరి దూరం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది మళ్ళీ కూడా నెగిటివ్ అవ్వకూడదు కాబట్టి మోడ్లెస్ తీసుకుంటాం. అంటే మోడ్ x1 ఈక్వల్స్ ఎంత ఇచ్చినట్టు వాడు? మోడ్ y1 ఇచ్చాడు. ఇరువైపులా వర్గం చేసాం. వర్గం చేసినప్పుడు x1 స్క్వేర్ ఈక్వల్స్ టు y1 స్క్వేర్ అయింది. తర్వాత y1 స్క్వేర్ తీసుకొస్తే మైనస్ y1 స్క్వేర్ అయింది. కావాల్సిన బిందు పద సమీకరణం అంటే x1 బదులు x రాస్తాం, y1 బదులు y రాస్తాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నిరూపక అక్షాల నుంచి సమాన దూరంలో ఉండే బిందు పద సమీకరణం ఉన్నాడు. నిరూపక అక్షం మీద ఒక బిందువు px1 y1 తీసుకున్నాను. దాని అర్థం ఏంటంటే x1 అంటే దాని అర్థం ఏంటంటే మూల బిందువు నుంచి x అక్షం మీద x1 యూనిట్ దూరంలో ఒక బిందువు ఉందని. అంటే ఇక్కడి నుంచి ఈ దూరం ఎంత అయిద్దంటే x1 అయింది. అలాగే y1 అంటే మూల బిందువు నుంచి y అక్షం మీద ఉన్న ఈ దూరం ఎంత? y1 అయింది. మరి చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న దూరం x1, ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న దూరం y1. అదే డిఫైన్ చేశాను, ఇక్కడ సూచించాను మీకు. తర్వాత ఏమన్నాడంటే వాడికి వచ్చిన కండిషన్ ఏంటంటే నిరూపక అక్షాల నుంచి సమాన దూరంలో ఉంది అన్నాడు. సో ఇది నిరూపక అక్షాల సమాన దూరం అంటే ఈ నిరూపక అక్షం ఏం తీసుకున్నాను ఇక్కడ? బిందువుని px1 y1 అంటే ఈ బిందువు అనేది x అక్షానికి ఎంత దూరంలో ఉందో y అక్షానికి అదే సమాన దూరంలో ఉందన్నాడు. మరి చూద్దాం, ఇది x1 అయినప్పుడు ఈ p అనే బిందువు నుంచి y అక్షం మీదకి ఇంత దూరం గీసాం. ఈ దూరం ఎంత అవుతుంది? ఇది x1 అయినప్పుడు ఇది కూడా x1 అవుతుంది. అలాగే p నుంచి x అక్షానికి ఉండే దూరం అదేమవుతుంది చూడండి, ఇది y1 అయినప్పుడు ఈ దూరం ఎంత అవుతుంది? y1 అవుతుంది. కండిషన్ ప్రకారం ఈ రెండు ఏమని ఇచ్చాడు? ఈక్వల్ అని ఇచ్చాడు, అంటే సమానం అని ఇచ్చాడు. అంటే కండిషన్ ఏమైందంటే x1 ఈక్వల్స్ టు y1, మోడ్ x1 ఈక్వల్స్ టు మోడ్ y1. దూరం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మోడ్లెస్ పెట్టాం. దూరం గురించి మాట్లాడాలంటే మోడ్లెస్ పెట్టాం. మోడ్ x1 ఈక్వల్స్ టు మోడ్ y1. ఇదే ఇక్కడ మెయిన్. అంటే ఏదైనా ఒక బిందువు మీరు ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన మైండ్లో పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక బిందువు నిరూపక అక్షం మీద తీసుకున్నప్పుడు px1 y1 ఆ బిందువు నుంచి x అక్షానికి ఉండే దూరం ఏమవుతుందంటే మోడ్లెస్ ఆఫ్ y1. అదే ఆ బిందువు నుంచి y అక్షానికి ఉండే దూరం ఏమవుతుందంటే మోడ్లెస్ ఆఫ్ x1. ఇది మీకు నోట్ అయిపోవాలి. అంటే ఏదైనా ఒక బిందువు నిరూపక అక్షంలో తీసుకున్నాము అంటే ఆ బిందువు నుంచి x అక్షానికి ఉండే దూరం ఏమైంది? మోడ్ y1. ఆ బిందువు నుంచి y అక్షానికి ఉండే దూరం ఏమవుతుంది? మోడ్ x1. ఎందుకంటే ఇక్కడ నిరూపక అక్షం మీద x అక్షం మీద ఉండే దూరం x1, ఇది y అక్షం మీద దూరం y1. మరి ఈ బిందువు నుంచి సమాన దూరంలో ఉండే బిందువు అని నియమం ఇచ్చాడు. సమాన దూరం అంటే నిరూపక అక్షానికి సమాన దూరం అని ఇచ్చాడు. అంటే x అక్షానికి ఎంత దూరం ఉందో y అక్షానికి అంతే దూరం ఉందన్నాడు. మరి ఆ బిందువు నుంచి y అక్షానికి ఉండే దూరం అంటే ఈ దూరం ఏమైద్ది? మరి చూడండి, ఈ దూరం కావాలి మనకి. ఈ దూరం ఆల్రెడీ కింద డిఫైన్ చేస్తుంది, గుర్తించబడి ఉంది. ఈ దూరం ఎంత? x1. అప్పుడు ఆటోమేటిక్ ఈ దూరం అనేది x1 అయ్యిద్ది. తర్వాత ఆ బిందువు నుంచి x అక్షానికి ఉండే దూరం, ఈ దూరం కావాలి. ఈ దూరం ఆల్రెడీ ఇక్కడ మనం సూచించాం, ఎంత? y1. అప్పుడు ఆటోమేటిక్గా ఈ దూరం ఎంత అయ్యిద్ది? y1 అయ్యిద్ది. సో ఈ రెండు సమాన దూరంలో ఉన్నాయి అన్నాడు. అంటే ఈ బిందువు అనేది ఈ నిరూపక అక్షాలు సమాన దూరంలో ఉందన్నాడు. అంటే p నుంచి y అక్షానికి ఎంత దూరం ఉందో p నుంచి x అక్షానికి అంతే దూరం ఉంది. అంటే మోడ్లెస్ ఆఫ్ x1 ఈక్వల్స్ టు మోడ్లెస్ ఆఫ్ y1. అది వాడిచ్చిన నియమం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక p నుంచి ఏదైనా నిరూపక అక్షం ఏదైనా బిందువు తీసుకున్నప్పుడు ఆ బిందువు నుంచి y అక్షానికి ఉండే దూరం ఎంత అంటే మోడ్లెస్ ఆఫ్ x1. కాబట్టి మీరు మోడ్లెస్ రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అప్పుడు ఇక్కడ కూడా మోడ్లెస్ రాసుకోవచ్చు, ఎందుకంటే దూరం కాబట్టి ప్లస్ అవ్వడానికి ఛాన్స్ లేదు, మైనస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో మోడ్లెస్ ఆఫ్ x1 ఈక్వల్స్ మోడ్లెస్ ఆఫ్ y1. ఎందుకంటే నిరూపక అక్షాలకు సమాన దూరంలో ఉందన్నాడు. అప్పుడు సమాన దూరం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ బిందువు నుంచి y అక్షానికి ఉన్న దూరం x1 అవుతుంది. అదే ఈ బిందువు నుంచి x అక్షానికి ఉన్న దూరం ఏమవుతుందంటే y1 అవుతుంది. ఆ రెండు ఈక్వల్. వాడు ఇచ్చాడు క్వశ్చన్, సమాన దూరం అని ఇచ్చాడు. అదే దత్త నియమం. దానికి ఇరువైపులా వర్గం చేశాను. వర్గం చేస్తే సమీకరణం వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే స్టూడెంట్స్, 5th క్వశ్చన్ చూడమ్మా. ఏ 2,0 బిందువుకు అలాగే y అక్షానికి సమాన దూరంలో ఉండే బిందు పద సమీకరణాన్ని కనుక్కోండి అన్నాడు. సో ఇక్కడ నిరూపక అక్షం తీసుకున్నాను, అక్కడ ఏ అనే బిందువు తీసుకున్నాను. 2,0 ఏదో ఒక చోట ఎక్కడైనా తీసుకోవచ్చు, అది x1 y1 బిందువు తీసుకున్నాను. వాడి క్వశ్చన్లు ఏమన్నాడంటే 2,0కి అలాగే y అక్షానికి ఈ రెండింటికి సమాన దూరంలో ఉన్న బిందు పద సమీకరణాన్ని కనుక్కోమన్నాడు.
సో ఫస్ట్ ఏం చేద్దామంటే జనరల్గానే వాడు ఇచ్చిన దత్త బిందువులు రాస్తాం. 2,0 ఇచ్చాడు. సో ప్రాబ్లంలోకి ఎంటర్ అయిపోతే బిందు పద సమీకరణం అడిగాడు. మరి బిందు పద సమీకరణం అంటే మీకు అందరికీ ఆల్రెడీ చెప్పాను నేను. ఫస్ట్ స్టెప్ ఏంది, ఆ బిందు పదంలో ఏదైనా ఒక బిందువుని Px1, y1 అని తీసుకుంటాం. తర్వాత స్టెప్ 2 ఏమేదమ్మా, దత్త నియమాన్ని రాస్తాం. తర్వాత ఏం చేస్తామంటే దానికి సంబంధిత జ్యామితీయ సూత్రాన్ని ఉపయోగించి సమీకరణాన్ని రాబడతాం. చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 2,0 బిందువుకు అలాగే y అక్షానికి సమాన దూరంలో ఉండే అన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తానంటే నిరూపకాక్షం మీద P బిందువు తీసుకుందాం. x1, y1 ఎక్కడో చోట ఎక్కడైనా తీసుకోవచ్చు అది. అలాగే ఒక బిందువు 2,0 అంటే x అక్షం మీద 2 యూనిట్ల దూరంలో ఉన్న బిందువుని 2,0 అంటాం. ఇప్పుడు ఏమన్నాడు చూడండి, ఈ P నుంచి ఏకున్న ఈ దూరం, P నుంచి ఏకున్న ఈ దూరం ఎలా ఉందన్నాడంటే P నుంచి y అక్షానికి ఉన్న దూరానికి సమాన దూరంలో ఉంది అన్నాడు. ఇది x, ఇది y. చూడండి P నుంచి ఏకున్న దూరం అంటే ఏమైందమ్మా, PA అయింది. ఆ దూరం దేనికి సమానంగా ఉందన్నాడు, P నుంచి y అక్షానికి ఉన్న దూరానికి సమానంగా ఉన్నాడు. మరి ఆల్రెడీ ఇందాక ప్రాబ్లం మీకు చూపించాను. ఏదైనా ఒక బిందువు తీసుకున్నప్పుడు ఆ బిందువు Px1, y1 తీసుకున్నప్పుడు ఆ బిందువు నుంచి y అక్షానికి ఉండే దూరం ఏమవుతుందమ్మా, మోడ్యులస్ ఆఫ్ x1 అవుతుంది. సో ఇక్కడ కూడా చూడండి, ఈ P అనే బిందువు నుంచి ఈ y అక్షానికి ఉండే దూరం ఏమైందమ్మా, అప్పుడు మోడ్యులస్ ఆఫ్ x1, మోడ్యులస్ ఆఫ్ x1. అంటే వాడి క్వశ్చన్లు ఏమి ఇచ్చారంటే బిందు పదంలో ఏదైనా బిందువుని Px1, y1 తీసుకున్నాం కదా, ఆ బిందువు నుంచి 2,0 బిందువుకి ఉన్న దూరం అదే ఆ బిందువు నుంచి y అక్షానికి ఉన్న దూరం సమానంగా ఉందన్నాడు. 2,0 బిందువుకు అలాగే y అక్షానికి సమాన దూరంలో ఉందన్నాడు. సో 2,0 P తీసుకున్నాను. P నుంచి ఏకి ఎంతైతే దూరం ఉందో P నుంచి y అక్షానికి కూడా అంతే దూరం ఉంది అన్నాడు. సో అంటే P నుంచి ఏకున్న దూరం అంటే PA అయింది. PA ఈజ్ ఈక్వల్ టు P నుంచి y అక్షానికి ఉన్న దూరం అంటే మోడ్యులస్ ఆఫ్ x1. అంటే కండిషన్ ఏమైందమ్మా, PA ఈక్వల్స్ టు మోడ్యులస్ ఆఫ్ x1. సో కండిషన్ అయిపోయింది, PA ఈక్వల్స్ టు మోడ్యులస్ ఆఫ్ x1. సో ఇంకేం చేస్తాం, ఇరువైపులా వర్గం చేస్తాం. PA² ఈక్వల్స్ టు x1² అయింది. సో PA అంటే P నుంచి ఏకున్న దూరం ఫార్ములా వేస్తే √x1 - x2² ప్లస్ y1 - y2². సో PA అంటే ఇదే కదా. సో చూడండి x1 - x2², ఇది x2 y2 వేద్దాము, x2 y2. సో x1 - x2² ప్లస్ y1 - y2² అంటే x1 - 2² చూడండి, x1 - 2² ప్లస్ y1 - 0² ఈజ్ ఈక్వల్ టు x1². సింప్లిఫై చేస్తే సో x1 - 2² అంటే a - b² వస్తుంది, a² ప్లస్ b² అంటే 4 మైనస్ 2ab 2 ఇంటూ x1 ఇంటూ 2 ప్లస్ y1 - 0 అంటే y1² ఈజ్ ఈక్వల్ టు x1². x1² క్యాన్సిల్ అయిపోతే మిగిలిన వాటిని 4 2 ఇంటూ 2 అంటే 4x1 ప్లస్ y1². ఆర్డర్లో రాసుకుంటే y1² మైనస్ 4x1 ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. దేర్ఫోర్ కావాల్సిన బిందు పద సమీకరణం y² - 4x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ క్వశ్చన్లో కూడా మనం చూసే కండిషన్ చూడండి, క్వశ్చన్లో బిందు పద సమీకరణం అడిగాడు. బిందు పద సమీకరణం అంటే ఆ బిందు పదంలో ఏదైనా బిందువుని Px1, y1 తీసుకున్నాను. వాడు ఇచ్చే నియమం ఏంటంటే ఆ బిందు పదంలో ఏదైనా బిందువు ఉన్నా కదా, ఆ బిందువుని x1, y1 అని తీసుకున్నాం కదా, ఈ బిందువు నుంచి 2,0 అనే ఈ బిందువుకున్న దూరం అదే P నుంచి y అక్షానికి ఉన్న దూరానికి సమానంగా ఉంది అన్నాడు. మరి ఏదైనా ఒక బిందువు Px1, y1 తీసినప్పుడు ఆ బిందువు నుంచి y అక్షానికి ఉన్న దూరం అంటే మోడ్యులస్ ఆఫ్ x1 ఎంత చెప్పాం, పై ప్రాబ్లంలో చెప్పాం. అదే బిందువు నుంచి x అక్షానికి ఉన్న దూరం అంటే మోడ్యులస్ ఆఫ్ y1 పైన చెప్పాం. వీడి క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే P నుంచి ఏకున్న దూరం P నుంచి y అక్షానికి ఉన్న దూరానికి సమానంగా ఉందన్నాడు. P నుంచి ఏకున్న దూరం అంటే PA ఈజ్ ఈక్వల్ టు P నుంచి y అక్షానికి ఉన్న దూరం అంటే మోడ్యులస్ ఆఫ్ x1 అంటే PA ఈక్వల్స్ టు మోడ్యులస్ ఆఫ్ x1. PA ఈక్వల్స్ టు మోడ్యులస్ ఆఫ్ x1. సో అదే రాశాను, నేను ఇరువైపులా వర్గం చేశాను. ఆ తర్వాత సంబంధిత జ్యామితీయ సూత్రాలను ఉపయోగించాను. తర్వాత మనం సమీకరణాన్ని రాబట్టాను. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం.